అసలు ఏ మసాలా లేకుండా ఓన్లీ కొబ్బరి పేస్ట్ తోటి ఒక మంచి కూర చేసి చూపిస్తాను. ముందుగా బంగాళదుంపల్ని పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న జార్ తీసుకొని పచ్చి కొబ్బరి పేస్ట్లా చేసుకోవాలండి. కొంచెం పచ్చి కొబ్బరి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఉప్పు, పసుపు, సన్నగా కట్ చేసుకుని ఒక 2-3 టమాటా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతుంది. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప పచ్చిశనగపప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను మిక్సీ జార్లో నీళ్ళు పోసానండి. వాటర్ యాడ్ చేశాక మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాతకి కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కూర అంతా ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓన్లీ కొబ్బరి పేస్ట్ తోటి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ప్రిపేర్ చేయండి. చపాతీ, రైస్, రోటీ, పూరి దేనిలోకైనా బాగుంటుందండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా